నాన్న, సంపాదన ముఖ్యం అనుకున్నాక కష్టానికి వెనకాడకూడదు, పని ఏంటన్నది ఆలోచించకూడదు. ఏ పనైనా పర్వాలేదు నాన్న, నేను వేరే దేశం వెళ్ళాలనుకుంటున్నాను, సంపాదిస్తాను, అంతే. నిజమే కావచ్చురా. నువ్వు పరాయి దేశం వెళ్ళాలంటే పాస్పోర్టు, వీసాలు అవి కావాలి కదా. పైగా ఖర్చు, కమిషన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అవేలారా? అవును నాన్న, వాటికి డబ్బులు కావాలి. అందుకోసమే నేను నిర్ణయం తీసుకున్నాను. నేను కూలి పనికి వెళ్దాం అనుకుంటున్నాను నాన్న. ఏంట్రా, కూలి పనికి వెళ్తావా? అవునమ్మా, పనికి వెళ్తేనే కదా డబ్బులు, ఆ డబ్బులు వస్తేనే కదా ఖర్చులు భరించగలిగేది. పాస్పోర్టు, వీసాలు ఏర్పాటు చేసుకోవాలి కదే. ఒరే, కూలి పనికి వెళ్ళడానికేనా నిన్నంత కష్టపడి చదివించుకుంది? ఏంట్రా నువ్వు చేసే పని? తప్పదమ్మా, త్వరగా ఎదగాలి అంటే కూలి పనికి వెళ్ళాలి, సంపాదించి దాంతో దుబాయ్ వెళ్ళాలి. అక్కడ బాగా సంపాదించి సెటిల్ అవ్వాలి కదా. ఒరే, మీ నాన్న డ్రైనేజ్ పనికి వెళితేనే నేను తట్టుకోలేకపోయాన్రా. ఏం పనయ్యా ఇది అంటే, చేసే పనిలో గౌరవ మర్యాదలు చూసుకోవాలి, మనం చేసే పనిని మనం అసహించుకోవద్దు అనంటే సరేలేని ఊరుకున్నాను. కానీ నువ్వు కూలి పనికి వెళితే మాత్రం నేను అస్సలు తట్టుకోలేనురా. నువ్వు పరాయి దేశం వెళ్ళటానికి అదేంటి, అదేదో వీసా కావాలి అంతే కదా. దానికోసం నేను మీ నాన్న కష్టపడి సంపాదిస్తావురా, సరేనా? అలా రండి దారికి. ఈ మాట మీ నోటితో అనాలనే ఇంత డ్రామా ఆడాను. నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఏంటమ్మా మాటలు? పెద్దవాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి పోషించాల్సింది నేనే. అది వదిలేసి మీరు కష్టపడి నన్ను దున్నపోతలా మేపుతారా? నాకిష్టం లేదమ్మా, నేను భరించలేనే. ఎందుకురా అలా బాధపడతావు? కన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఎప్పుడూ బరువు కాదురా. పిల్లల కోసం కష్టపడటంలో తృప్తి, ఆనందం ఉంటుంది. మేం సంపాదించి నీ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు అవి మేము చూస్తాంరా. నువ్వేం బాధపడకు. ఇదిగో, ఆ పాస్పోర్ట్కి, వీసాకి ఎంత అవుతుందో కనుక్కో, అంతే. నువ్వు మా గురించి బాధపడద్దు బాబు. అది కాదు నాన్న, ఈరోజు ఫొటోస్ దిగాలి, అప్లికేషన్స్ కొనాలి, చాలా ఖర్చులున్నాయి. అలాగా? ఎంత అవసరం ఉంటుందిరా? 700-800 అవసరం పడొచ్చు నాన్న. రై, నా దగ్గర 500 ఉన్నాయి, సర్దుబాటు అవుతాయేమో చూడు. ఈ పూటకి సరిపోతాయి నాన్న. ఫోటో ఏమిట్రా? ఫోటో? పూటకి కాదు నాన్న, ఫోటో ఫోటో అంటున్నా. ఈ పూటకి ఫొటోస్ దిగి రేపు వెళ్ళి అప్లికేషన్స్ అవి ఇవి తీసుకొని వస్తాను. అవునరా, నువ్వు విదేశానికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2-3 నెలలు పట్టొచ్చమ్మా. అలాగా? సరేరా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, ఈలోగా నేను టిఫిన్ చేస్తాను, తినేసి వెళదు గాని. సరేనమ్మా. భాగ్యం, వాసులో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదే. అవునయ్యా, వాడు పూర్తిగా మారిపోయాడు. ఇక వాడిని అనుమానించాల్సిన పనే లేదు. సర్లే, నేను పనికెళ్ళి వస్తాను. సరేనయ్యా. జాగ్రత్త. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ రోజు 1000 రూపాయలు లాభం. మరో 2-3 నెలలు దుబాయ్ పేరు చెప్పి దులిపేయచ్చు. ఇప్పుడు ఈ 1000 రూపాయలతో ఏం చేద్దాం? బయట ఎండగా ఉంది కాబట్టి ఏసీ బార్లో ఎంజాయ్ చేద్దాం. వాసు, త్వరగా స్నానం చేసి టిఫిన్ లాగించి బార్లో ఫస్ట్ కస్టమర్గా ఇంప్రెస్ కొట్టేద్దాంరా. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? కొంపదీసి విషయంగానే తెలిసిందా ఏంటి? చూద్దాం. చెప్పరా బావా. ఏరా బావా, నా షెడ్యూల్లో 500 ఉండాలి, నువ్వేమో తీసావా? రే, ఏంట్రా డబ్బులా? అవునరా, నా జేబులో ఉండాలి, కనబడడం లేదు. నువ్వేమన్నా తీసావేమోనని. రేయ్, నేను నీ రూమ్లో ఉన్నందుకు నన్నే అనుమానిస్తున్నావురా? ఆవేశపడకరా, కనబడడం లేదు. పోయాయా, ఖర్చు చేశానన్నది గుర్తుకు రావడం లేదు. ఏరా, ఎన్నిసార్లు నీ రూమ్కి వచ్చానురా? ఎప్పుడైనా ఇలా జరిగిందా? నన్ను అడిగావా? అది కాదురా, నా పాకెట్ అనుకుని నీ పాకెట్లో పెట్టానేమో అని అడిగా. రేయ్, ఏడ్చినట్టుంది, పెట్రా ఫోను. పిచ్చోడు నమ్మేశాడే. ఈ 500, ఈ 500, 1000 రూపాయలు. వాసు, ఎంజాయ్ ది లైఫ్ రా.